अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కుర్బానీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన కురిపించడం వల్ల ఆమీన్. కుర్బానీ అంటే ఏమిటి, కుర్బానీ ఏ నెలలో వస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కుర్బానీ ఆదేశాలు ఏమిటి, ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ యొక్క కుర్బానీ అనేది జిల్హిజ్జా నెలలో వస్తుంది. ఈ నెలలో ఖురాన్ ఎక్కువగా చదువుతాం, మొదటి 10 రోజులు ఎక్కువగా ఉపవాసాలు ఉంటాం. మరియు అరఫాత్ అనే రోజు ఇదే నెలలో మొదటి 10 రోజుల్లోనే ఉంది. మరియు ఇదే మొదటి 10 రోజుల్లో హజ్ కూడా ఉంది. మరియు ఇదే నెలలో అనేక రకాల చారిత్రక కార్యక్రమాలు జరిగాయి. మరియు ఈ నెలలో ఎక్కువగా దాన ధర్మాలు కూడా చేస్తారు. మరియు ఎక్కువగా తక్బీరే తహ్రీంలు ఈ యొక్క నెలలో ఎక్కువగా పఠించబడతాయి. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కుర్బానీతో పాటు అనేక రకాల కార్యక్రమాలు ఈ యొక్క మొదటి 10 రోజుల్లో జరుగుతాయి. మరి ఈరోజు మనం కుర్బానీ గురించి తెలుసుకునే ముందుగా మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మరియు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు మాకు ప్రవక్త ద్వారా మాకు తెలియజేసి ఉన్నారో, అల్లాహ్ ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. ఈ యొక్క కుర్బానీ కూడా ఆరాధనలో ఒక పద్ధతి. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం చివరి నెల 12వ నెల జిల్హిజ్జా నెల. ఈ నెలలో అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ఒక నిర్ణీత వయస్సు గల ఒక ప్రత్యేక జంతువును జబా చేయడాన్ని ఉర్దూలో కుర్బానీ అని అంటారు, ఉర్దూలో, తెలుగులో బలిదానం అని అంటారు. అయితే ఇప్పుడు నేను కొన్ని హదీసులు ఉన్నట్లుగా చదివి వినిపించడం కోసం నేను ప్రయత్నిస్తాను. హజ్జే కిరాన్ మరియు హజ్జే తమత్తు చేసేవారు ఇచ్చే బలిదానాన్ని అరబీలో హజ్ అని, హజ్ చేయని వారు తమ ఇండ్లల్లో 10వ జిల్హిజ్జా నుండి 13 వరకు 10, 11, 12, 13 వరకు ఇచ్చే బలిదానాన్ని ఉజ్దుహియా అని అంటారు. కుర్బానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ సాంప్రదాయం అన్న విషయం మరి ఖురాన్లో సూరా సఫాత్లో 37వ అధ్యాయంలో 102 నుంచి 108వ వాక్యం వరకు ఖురాన్లో చెప్పబడింది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలోనే నమాజులు ప్రారంభమయ్యాయా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలోనే ఉపవాసాలు ప్రారంభమయ్యాయా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలోనే కుర్బానీలు ప్రారంభమయ్యాయా అంటే లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు, అనేక కాలాలలో అనేక చరిత్రలలో అనేక యుగాలలో వారి జాతిలో నుంచి అనేక మంది మానవులని ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. వారికి గ్రంథాలు ఇచ్చి కొంతమందికి మహిమలు ఇచ్చి వారి ద్వారా నేను జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ప్రజలకు తెలియచేశాను. మంచేది చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాలేంది, ఇలాంటి అనేక రకాల కొన్ని ఆధ్యాత్మిక ధార్మిక అనేక రకాల జీవన అంశాలు వారికి ప్రవక్తలకు ఇచ్చి నేను ప్రజల మధ్యలో వారికి దీనిని చెప్పమని చెప్పాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అలానే ఈ కాలంలో చివరిగా వచ్చింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మానవుడని, ఆయన్ని అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన అల్లాహ్ యొక్క భక్తుడు, అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని మరి అల్హమ్దులిల్లాహ్ ఆయన పైన శాంతి శక్తులు కురిపించాలని మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క పేరు తీసుకుంటే కూడా మనం మొహమ్మద్ అని అంటే ఎవరైనా సరే చిన్నగా అయినా సరే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అనే దరూదుని ఎవరైనా రాసినా మాట్లాడినా వింటున్నా చెప్పుకున్నా
మరి సల్లల్లాహు అలైహి వసల్లం అనే పదం అంటే అల్లా మీరు ప్రవక్త పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్ అనేటువంటి చిన్న దరూదుని అయినా సరే ఈ యొక్క ప్రవక్త గారి యొక్క పేరుతో యాడ్ చేయాలి లేదా చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లామిక్ అనేక రకాల హదీసులలో. ఇకపోతే ఖురాన్లో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క గాథ గురించి మరియు ఆయన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క గాథ గురించి మరి 37వ సూరాలో చెప్పడం జరిగింది. మరియు ఇంతకుముందు కూడా ఈ సాంప్రదాయం ఉండింది అని సూరే హజ్లో సూరే హజ్లో 22వ సూర 34వ వాక్యంలో మనం చూడవచ్చు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చాక ప్రయాణంలో ఉన్న నగరంలో ఉన్న ప్రతి ఏడాది కుర్బానీ అనేది ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం కూడా కుర్బానీ అనేది ఇచ్చేవారు. నేను హదీస్లో ఉన్నట్లుగా చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ జీవితంలోని చివరి హజ్లో ఈ విధంగా ఉన్న ఒక జంతువు బలిదానమే కాకుండా సుమారు 100 వరకు బలిదానాలు ఇచ్చారు. దీని ఘనత మరియు ఎంతో గొప్ప పుణ్యకార్యమని అనడానికి ఇదొక నిదర్శనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 100కు పైగా మరి జంతువులను అప్పుడు కుర్బానీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఒక్కటే రోజు కుర్బానీ అది ఆ రోజు ఆ సమయంలో చివరి సమయంలో కుర్బానీ అసలు ఉద్దేశం నిజానికి అది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తమ కంటికి చలువ గారాల పట్టి అయిన వాణ్ణి బలి చేయుటకు సిద్ధమైనందున అతని కుమారుణ్ణి అల్లా బలి ఇమ్మన్నందుకు బలి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు లభించిన ఫలితం ఇందులో మనకున్న అనేక రకాల గుణపాఠాలు, అనేక రకాల నసీహతులు, అనేక రకాల బోధనలు ఈ యొక్క గాథలో దాగి ఉన్నాయి. అవి ఏంటో ఖురాన్ మరియు హదీసుల్లో మనం అనేక సార్లు విని ఉన్నాం. మరి అల్లా మనకు ప్రతి ప్రియమైన దానిని త్యాగం చేయాలని కోరినా మనం ముమ్మాటికి వెనకాడము ఇన్షా అల్లా. అందుకే మనం ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద, కుటుంబం మీద, లేదా కొన్ని వస్తువుల మీద, లేదా కొన్ని ప్రదేశాల మీద, మరి ఇక్కడ ఉన్నటువంటి నగ నట్ర సంపద వీటి మీద కాకుండా అల్లా పైన ఆశ, ప్రళయదినం పైన ఆశ, పరలోకం పైన ఆశ కలిగి ఉండటం ఇది ఎంతో ముఖ్యమని ఇక్కడ అనేక రకాల గుణపాఠాలు ఈ యొక్క గాథ ద్వారా మనకి అర్థమవుతుంది. కుర్బానీ ప్రాముఖ్యత శక్తి ఉండి కూడా అంటే కుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా కుర్బానీ చేయని వారు మా ఈద్గాకు రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు అని ఇబ్నే మాజాలోని 3123వ హదీసులో చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కుర్బానీ కావాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించారు అని అబూ దావూద్ హదీస్ గ్రంథం 2788వ హదీసులో చెప్పడం జరుగుతుంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పండగ ప్రసంగం చెప్తూ ఏమన్నారంటే, ఎవరైతే పండుగ నమాజుకు ముందు కుర్బానీ చేశారో, పండుగ నమాజ్ కంటే ముందే ఎవరైతే కుర్బానీ చేశారో ఆ కుర్బానీ చెల్లదు, కానీ అది దాన ధర్మాల కిందకి ఇచ్చేయాలి. దాని స్థానంలో మరో కుర్బానీ ఖచ్చితంగా వారు ఇవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. అందుకే ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం 7400 హదీస్లో చెప్పడం జరిగింది. అందుకే పండుగ రోజు ప్రసంగం ముందుగా అవుతుంది, ప్రసంగం అయినాక నమాజ్ ముందుగా అవుతుంది, నమాజ్ తర్వాత ప్రసంగం ఉంటుంది, ప్రసంగం తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు కుర్బానీ ఇవ్వాలి. అంతేగాని ఈద్గాకి వెళ్ళకముందు కుర్బానీ ఇవ్వకూడదు. ఈద్గాలో నమాజు మరియు ప్రసంగం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి కుర్బానీ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అలా తర్వాత ఇచ్చిందే కుర్బానీగా స్వీకరించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బీద సహచరులు, పేద సహాబాలు ఎవరైతే ఉన్నారో వారిలో కుర్బానీ జంతువులు వారికి పంపిణీ చేసేవారు. ఎవరైతే కుర్బానీ చేయలేనటువంటి పేదవారు ఉన్నారో అటువంటి వారికి ఈ యొక్క కుర్బానీ జంతువులని పంపిణీ చేసి ఇదిగో మీరు కుర్బానీ ఇవ్వండి అని ఈ విధంగా సహాయం చేసేవారు. అంటే మనం కూడా మన యొక్క కుటుంబంలో, చుట్టాలలో, బంధువుల్లో, అడోస్ పడోస్, ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా పేదవారు ఉంటే కనుక వారికి కూడా మనం ఇటువంటి సహాయ సహకారాలు అందించాలి. వారు కూడా కుర్బానీ చేసి పండగ యొక్క భాగ్యాలను వారు కూడా పొందితే వాటి యొక్క భాగ్యం మనకు కూడా డబుల్ ట్రిపుల్గా ఎందుకంటే ఇంతకుముందు ప్రసంగంలో మనం చెప్పుకున్నాం, ఈ యొక్క జిల్హిజ్జాలో చేసే పుణ్యాల యొక్క స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. మరి దాని దృష్ట్యా ఈ విధంగా ఇతరులకు ఎవరైతే
ఎవరైతే స్తోమత లేదో, ఎవరైతే కుర్బానీ చేయలేకపోతున్నారో వారికి జంతువులను పంచిపెట్టి మీరు కూడా వీటిని కుర్బానీ చేసి మీరు కూడా ఈ యొక్క పండుగలో పాల్గొనండి అని చెప్పడం ఎంతో విలువైనది, ఎంతో విశిష్ట కలిగింది, ఎన్నో పుణ్యాలు సంపాదించే కార్యక్రమంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క హదీస్ మరి సహీ బుఖారీలో 2300 హదీస్, సహీ ముస్లింలో 1965 హదీస్లో ఈ యొక్క విషయాలు ఇతరులకి మనం కుర్బానీ జంతువులు ఇచ్చి వారిని కూడా కుర్బానీ చేసుకోండి అని చెప్పే దానికి సంబంధించినటువంటి హదీసులు ఈ యొక్క హదీసులు. ఇక ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుర్బానీ అనేది వదలలేదు, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా. ఇది తిర్మిజీ హదీస్ గ్రంథం 1501, నసాయి హదీస్ గ్రంథం 4392, ఇబ్నే మాజా హదీస్లో 3131 హదీస్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. కుర్బానీ ఎంత విలువైనదో, ఎందుకు ప్రాముఖ్యమైనదో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా దీన్ని పాటించేవారన్న విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక కుర్బానీ చేయకుండా దానికి కలిగే పైకం, కుర్బానీ చేయకుండా కొంతమంది డబ్బులు ఇవ్వచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. కుర్బానీకి బదులు కుర్బానీకి అయ్యేంత డబ్బులు ఎవరికైనా ఇవ్వచ్చా అని అనుకుంటూ ఉంటారు. కుర్బానీ చేయకుండా దానికి కలిగే పైకం దానం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగ్యం కాదు, సరైనది కాదు అని ప్రవక్త శుభకాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో గడ్డు పరిస్థితుల్లో చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బంది ఉన్నటువంటి సంవత్సరాలు అటువంటి కాలంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుర్బానీ చేయటం నుండి ఎవరిని ఆపలేదు, ఖచ్చితంగా కుర్బానీ చేయాలి అని. పైగా ఏమన్నారంటే కుర్బానీ చేసేవారు 3 రోజుల కంటే ఎక్కువ తమ ఇండ్లల్లో మాంసాన్ని మిగిలి ఉంచకూడదు. కఠినమైన పరిస్థితుల్లో, కష్టకాలంలో కూడా ఇలా ఆజ్ఞాపించి ఉన్నారు. మరి 3 రోజుల కంటే ఎక్కువగా ఎవరు ఆపుకోకూడదని, ఎందుకంటే ఆ గోష్ని కొంచెం మనం పెట్టుకొని కొంచెం బంధువులకు ఇచ్చి మిగతా మొత్తంలో ఎక్కువగా ఇతరులకు పంచడం మంచిది అని ఈ విధంగా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇక ఇలాంటి అనేక విషయాలు బుఖారీ హదీస్ గ్రంథం 5569, ముస్లిం హదీస్ గ్రంథం 1974లో కూడా చెప్పబడ్డాయి. ప్రవక్త గారి శుభ ఆదర్శం మనకు సరిపోదా ఏంటి? ఎవరెవరో ఏమో చేస్తున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలా? ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఇక కుర్బానీ ఘనత ఏమిటి? కుర్బానీ చేయడంలో ఇన్ని పుణ్యాలు అన్ని పుణ్యాలు అనే ప్రత్యేకంగా ఏ ఒక్క సహీ హదీస్ కూడా లేకపోయినా కూడా కుర్బానీకి చాలా విలువ ఉందని మాత్రం చెప్పడం జరుగుతుంది. అల్లా దీని యొక్క ఘనతలో సూరా హజ్ అంటే 22లో మరి 36వ వాక్యంలో లుకుమ్ ఫీహా ఖైర్ అన్నాడు. అంటే కుర్బానీలో మీకు అనేక మేళ్ళు ఉన్నాయి. ఇంకా సహీ హదీస్లో ఏమనుందంటే ఏ ఆచరణలు, కర్మలు ఘనత గలవైనవో అని ప్రవక్తను అడిగినప్పుడు ఘనమైన శబ్దంతో తల్బియా చదవటం మరియు జంతువుల యొక్క కుర్బానీ అని చెప్పారు. అల్లాహు అక్బర్. మరియు ఇబ్నే మాజా హదీస్ గ్రంథం 2924లో ఇది చెప్పడం జరిగింది. ఇది ఘనత గలమైన గొప్ప విషయంలో ఇది ఒకటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా కుర్బానీ చేశారు, చేయమన్నారు, చేయమని ప్రోత్సహించేవారు. చేయలేని వారికి వారి దగ్గర ఉన్న ఇంకా జంతువులు ఉంటే వారి దగ్గర వాటిని ఇతరులకు ఇచ్చి ఇగో మీరు చేసుకోండి అని చెప్పి ఇతరులను కూడా ప్రోత్సహించేవారు, ఇతరులకు సహాయం చేసేవారు అని మనకి ఇలా అనేక హదీసులు మనకు దొరుకుతూ ఉన్నాయి. కుర్బానీ ఎవరి కోసం? మరి కుర్బానీ అన్న పదానికి భావం అల్లా సాన్నిధ్యం పొందడం, అల్లా కోరిన దానిని సమర్పించడం. అందుకే ఏ జంతువునైనా ప్రవక్తల, వలీల, బాబాల ప్రసన్నతకు, వారి సాన్నిధ్యం పొందడానికి జబాత్ గనుక చేస్తే అది షిర్క్ అవుతుంది. అందుకే ఇతరుల కోసం, ఇతరుల ఆస్థానాల వద్ద బలి అనేది ఇస్లాం ఒప్పుకోదన్నమాట. అందుకే అల్లా కోసం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి కోసమే చేయాలి. ఇతరుల బాబాలు, సమాధులు, వలీలు ఇటువంటి వారి పేరు మీద కానీ, ఇటువంటి వారి యొక్క సమాధుల దగ్గర కానీ, వారి పేర్ల మీద కానీ ఇవి చేయకూడదు అని ఇస్లాం చెప్తుంది. అలా చేస్తే దాన్ని షిర్క్ అని అంటారు అని చెప్తుంది. అందుకే అల్లా ఖురాన్లో ఏం చెప్పారంటే నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, మరియు నీ ప్రభువు కోసమే కుర్బానీ కూడా నీ ప్రభువు కోసమే ఇవ్వు అని ప్రత్యేకంగా నమాజు ఓన్లీ నీ ప్రభువు కోసమే, అల్లా కోసమే, కుర్బానీ ఓన్లీ నీ ప్రభు అయినటువంటి అల్లా కోసమే ఇవ్వు అని ఖురాన్లో సూరా కౌసర్ 108వ సూరాలో 2వ వాక్యంలో చెప్పబడింది.
ఇంతకంటే మరీ స్పష్టంగా సూర అన్ఆమ్లో మరి 6వ సూర 162 163లో కూడా అల్లా చెప్పారు. ఏమని? నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా నా కుర్బానీ, నా యొక్క సకల ఆరాధనలు, నా కుర్బానీ, నా ఆరాధనలు, నా భయం, భక్తి, గౌరవ, మర్యాద మరియు నా జీవనం, నా మరణం, ఇవన్నీ సర్వలోకాల ప్రభువు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా కోసం మాత్రమే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. దీని గురించి నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో, ముస్లింలలో నేను మొదటి వాడిగా ఉంటాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీవు వారితో చెప్పు అని చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది ఖురాన్లోని సూర మరి అనాంలో 6వ అధ్యాయంలో 162 163 వాక్యాలు ఇవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పమని చెప్తూ ఉన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా ఆరాధన, నా భయం, నా భక్తి, నా గౌరవం, నా మర్యాద, నా నమాజు, నా కుర్బానీ అన్నీ కూడా కేవలం ఒక్కడైన అల్లాహకు మాత్రమే. ఇంకా ఎవ్వరూ అల్లాహకి భాగస్వాములు లేరు. ఒక్క అల్లాహకు మాత్రమే ఇవన్నీ కూడా. నా నమాజు, నా కుర్బానీ, ఈ యొక్క ఆరాధనలన్నీ కూడా, నా ఉపవాసాలు, నా జకాతులు, హజ్ ఉమ్రాలు, ఏదైతే ఆరాధనలు ఉంటాయో అవన్నీ కూడా అల్లాహ్ కోసమే, అల్లాహ్ కోసమే, అల్లాహ్ కోసమే అని ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే కుర్బానీ చేయాలని ఉద్దేశించిన వ్యక్తి జిల్హిజ్జా నెల వంక చూసినప్పుడు, కుర్బానీ చేయాలనుకున్న వ్యక్తి జిల్హిజ్జా నెల 12వ నెల రాగానే, చంద్రుడిని చూడగానే కుర్బానీ చేసే వరకు తన శరీరంలోని వెంట్రుకలు తీయకూడదు, తన గోళ్ళు వగైరా ఉంటే అవి కూడా తీయకూడదు కుర్బానీ అయిపోయేంతవరకు అని ముస్లిం హదీస్ గ్రంథం 1977లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ తర్వాత ఏ రోజు కుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుండే వెంట్రుకలు తీయకుండా ఉండాలి. మనం ఏ రోజైతే మరి ఆ తర్వాత ఇంకెవరైనా అంటే ఈ యొక్క ఒక జిల్హిజ్జా ఒకటి నెలవంక చూసిన తర్వాత అయినా సరే తర్వాత రోజు ఎవరైనా సరే ఇంకో కొద్ది రోజులు ఉంది కదా నేను కూడా కుర్బానీ ఇస్తానని ఎవరైతే నియత్ చేసుకున్నారో ఆ చేసుకున్న రోజు నుంచి వారు ఈ యొక్క వెంట్రుకలు, గోళ్ళు తీయకూడదని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే ఒక్క మేక లేదా గొర్రె ఒక ఇంటి వారి వైపు నుండి సరిపోతుంది. ఒక మేక కానీ లేకపోతే ఒక గొర్రె కానీ ఒక ఇంటి మొత్తానికి సరిపోతుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒక్క గొర్రె లేదా ఒక మేక ఏదైనా ఒక మేక అయినా సరిపోతుంది, లేదా ఒక గొర్రె అయినా సరిపోతుంది ఆ ఇంటి మొత్తం కోసం అన్నమాట. ఈ యొక్క విషయం ఇబ్నే మాజా 3112వ హదీస్, తిర్మిజీ హదీస్ గ్రంథం 1505వ హదీస్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పశువులో అయితే కనుక 7, ఒంటిలో అయితే కనుక 10 మంది పొత్తు కలవవచ్చు, భాగాలు కలవవచ్చు అని తిర్మిజీ హదీస్ గ్రంథం 1501లో చెప్పడం జరిగింది. ఇక డబ్బు ధనం ఉన్న వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ని జంతువులైన కుర్బానీ ఇవ్వాలనుకుంటే ఎన్నైనా ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది మహా పుణ్యప్రదమైన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 100 వరకు కుర్బానీ చేసినట్లు కూడా మనం ఇంతకుముందు హదీస్లో చూసాం. ఇక మూడో విషయం ఏంటంటే కుర్బానీ జంతువు ఎంత మంచిది, ఎంత బలిసింది, ఎంత ధరగలిగింది ఉంటే అంత ఘనత గల విషయం. కానీ ప్రాపంచికంగా అహంకారానికి గురి కాకూడదు అని చెప్పడం జరిగింది. మనం ఎన్ని డబ్బులు పెట్టినా మంచిదే, డబ్బులు పోయినాయని బాధపడొద్దు. రెండోది అది బలంగా ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి. ఇంకో విషయం ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మేము ఇలాంటి గొర్రె కొన్నాం, అలాంటి మేక కొన్నాం, అలాంటి ఒంటె కొన్నాం, మేము ఇలాంటి జంతువు కొన్నాం, దీనికి ఇంత పెట్టాం అంత పెట్టాం, దాని పేరు అది, దాని మోడల్ ఇది, దాని బ్రీడ్ ఇది అని గొప్పలు చెప్పుకోకూడదు అని తెలియజేయడం జరుగుతుంది. గొప్పలు చెప్పుకున్న, ప్రదర్శన బుద్ధి చూపించిన, ఓవర్ యాక్టింగ్ చేస్తే మరి వారి ఆరాధనలకి ఎటువంటి విలువ ఉండదు. కావాలంటే ఖురాన్లో సూరా అల్-ముమినూన్ 107వ సూరాలో చూడండి, కొంతమంది ప్రదర్శన బుద్ధితో చేసే నమాజులు కానీ,
ప్రదర్శన బుద్ధితో ఇతరులకి చూపించడం కోసం, ఇతరుల దగ్గర గొప్పలు చెప్పుకోవడం కోసం, ఇతరుల దగ్గర మన్ననలు పొందడం కోసం, నేను ముస్లింని, నేను ఇది, నేను అది, మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం, మేము ఇలా ఉంటాం, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను అలా చేశాను, నేను ఇలా ఉంటాం అని ఎవరైతే ఇలా గొప్పలు చెప్పుకుంటారో వారి యొక్క ఆరాధనలు వారి ముఖం మీద కొట్టి వారిని నరకంలో వైల్ అనే నరక స్థానంలో వేయడం జరుగుతుందని ఖురాన్లో 107వ సూరాలో 7 వాక్యాల్లో చెప్పడం జరిగింది. కావాలంటే మీరు కూడా ఖురాన్ తెరిచి చూడవచ్చు. అందుకే మనం సింపుల్గా ఉండాలి, సింప్లిసిటీగా ఉండాలి, సాదాగా ఉండాలి, సీదాగా ఉండాలి. గొప్పలు చెప్పుకోవద్దు, అహం చూపించద్దు, గర్వానికి పోకూడదు. ఒక్క ఖురాన్ విషయంలోనే కాదు, మిత్ర విషయాల్లో కూడా మనకు బ్రాండ్లు అవసరం లేదు. సాధారణమైనవి ఏవైనా పర్వాలేదు, మనకి బ్రతకడానికి ఉంటే చాలు. ఇవి లేక ఎంతోమంది ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు. ఇల్లు లేని వారు ఉన్నారు, గుడిసెలు వేసుకునే వారు ఉన్నారు, నీళ్లు లేక ఎన్నో కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకొని బతికే వాళ్ళు ఉన్నారు, బట్టలు లేక అవే బట్టలు కుట్టుకొని మళ్ళీ వేసుకునే వారు ఉన్నారు, పండగలు చేసుకోలేని వారు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకోలేని వారు ఉన్నారు, ఇంకా అనేక రకాల ఇబ్బందులు బాధపడే ఉన్నారు, పిల్లల్ని చదివిపించుకోలేని వారు ఉన్నారు, నీళ్ల బాధ ఉంది, ఆరోగ్యం బాధ ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మరి మనం గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదు. అంత గొప్ప కనుక ఉంటే ఇటువంటి వారు నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారు కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఎవరికైనా సహాయం చేయండి అని చెప్తున్నది ఇస్లాం. మరి నీకు కనుక అటువంటి స్తోమత ఉంటే ఇలా గొప్పలు చెప్పుకోకుండా ఇరుగు పొరుగున కానీ, బంధువుల్లో కానీ ఉన్న అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఎవరికైనా సరే సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి, వారిని ఆదుకోండి, వారికి హెల్ప్ చేయండి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అదే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా బలిసిన కొమ్ములు గల 2 గొర్రెలను జబా చేసేవారు. సహబాలు కుర్బానీ జంతువులకు మంచిగా ఆహారం ఇస్తూ బలిసినవిగా వాటిని మేపేవారు, చేసేవారు అని ఈ యొక్క హదీసులన్నీ కూడా బుఖారీ హదీస్ గ్రంథంలో 5552వ హదీస్లో చెప్పబడ్డాయి. ఇక 4వ విషయం ఏంటంటే కేవలం అల్లా ప్రసన్నత పొందడం కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి. చూపుగోలు, ప్రదర్శన బుద్ధి, గొప్పలు చెప్పుకోవడం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఇటువంటి వల్ల ఏమాత్రం ఉండకూడదు. అల్లా ఏమన్నారంటే వాటి మాంసం కానీ, వాటి రక్తం కానీ అల్లాకు అవి చేరవు. అయితే మీలోని ఉన్న భక్తి, మీలోని ఉన్న భయం, మీలో ఉన్న అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద, మీరు చేసే ఈ యొక్క ఆరాధనకు సంబంధించిన మీ మనస్సు, మీ యొక్క ఆలోచన, మీ యొక్క భయం, మీ యొక్క ఆరాధనలు మాత్రమే, ఈ యొక్క తక్కువలు మాత్రమే అల్లా వద్దకు చేరుతాయి అని అల్లా చెప్పారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్లో సూరా హజ్ 22వ అధ్యాయం 37వ వాక్యంలో మీరు కూడా చూడవచ్చు. మరి కుర్బానీ నిబంధనలు కొన్ని ఉన్నాయి. కుర్బానీలో ఇవ్వబడే జంతువు బహీమతుల్ అన్ఆమ్ అంటే ఒంటె, పశువు, మేక, పొట్టేలు వీటిల్లో ఉన్నదై ఉండాలి. ఖురాన్లో సూరా హజ్ 22వ అధ్యాయం 28 నుంచి 34 వరకు కూడా మీరు చూడవచ్చు. అంతేగాని ఒక కోడిని కోసి కుర్బానీ అంటే కాదు, ఒక గుడ్డును కోసి కుర్బానీ అంటే కాదు, ఒక పిట్టని కోసి, ఒక పక్షిని కోసి కుర్బానీ అంటే కాదు. దీనికి కుర్బానీకి ఏది ఇవ్వాలో అది చెప్పబడింది ఇస్లాంలో. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంది. అందుకే కొంతమంది ఖురాన్ చదువుతారు, కొంతమంది హదీసులు చూడరు. అందుకే ఇస్లాం అల్లా చెప్తున్నారు ఖురాన్లో ఏమని, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దాని నుంచి దూరంగా ఉండండి. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్త గారు చెప్పినట్టు నడుచుకోండి, ఆయన మాటని దాటిపోకండి, ఆయన చెప్పిన పద్ధతులు మీరు పాటించండి, ఆయన మాట వినండి, ఖురాన్ కూడా వినండి, ఆయన చెప్పినట్టు నడవండి అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? హదీసులు. ఖురాన్ ఒకటి చదువుతా అంటే మరి హదీసులు మనకు ఎలా తెలుస్తాయి? అల్లా ఖురాన్లో నమాజ్ చదవండి అని ఉంది. ఆ నమాజ్ ఎలా చదవాలో హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఉపవాసం ఉండండి అని ఖురాన్లో ఉంది. ఉపవాసం ఎలా ఉండాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. హజ్ చేయండి అని ఖురాన్లో ఉంది. ఎలా చేయాలో హదీసుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరి హజ్ ఉమ్రాలు చేయండి, జకాత్ ఇవ్వండి అని ఖురాన్లో ఉంది. అది ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏంటి, ఎవరికి ఏ స్తోమత ఉన్నవారు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు.
ఇది ఒకటే కాదు, ఇంకా అనేక విషయాలు, వివాహం పెండ్లి విషయం కానీ, ఎవరైనా చనిపోతే అంత్యక్రియల విషయాలు కానీ, పుట్టినప్పుడు పిల్లల విషయాలు కానీ, బంధుత్వ హక్కులు కానీ, ఆస్తి పంపకాలు కానీ, అనేక రకాల చట్టం, న్యాయం, ధర్మం విషయాలు కానీ కొన్ని ఖురాన్లో చెప్పబడితే కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త తన పెదాలు కదిపితే, తన పెదాలు మాట్లాడేదన్నా చెప్తున్నాడు అంటే అది తన సొంతగా చెప్పలేడు, చేయలేడు. అది అల్లాహ్ యొక్క హుకుం వల్లనే, ఆయన ఆధారంగానే ప్రవక్త పెదాలు కలపడం కానీ, ఆయన ఏదన్నా చెప్పడం కానీ జరుగుతుందని చెప్పడం జరిగింది. అందుకే ఖురాను ముఖ్యమే, హదీసులు ముఖ్యమే. ఖురాను చదవాలి, హదీసులు చదవాలి. అందుకే రెండింటిని బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అందుకే నేను ఖురాన్ చదివినా నాకు హదీసులు అవసరం లేదంటే మరి వారికి పూర్తి ఇస్లాం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎస్, ఖురాన్ని అరబ్బీలో చదవాలి, అరబ్బీలో నేర్చుకోవాలి, కానీ మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి. దాంతోపాటు హదీసులు కూడా తెలుసుకోవాలి. అల్హమ్దులిల్లా. ఇది మరి మనం ఒక ముస్లింని చూసి ఇది ఇస్లాం లేదా ఇస్లాం అంటే ఇలాంటిది అని అనుకోకూడదు. మనకి ఇస్లాం అంటే ఏంటో తెలియాలి అంటే, ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోవాలంటే, ఇస్లాం అంటే ఏంటో నేర్చుకోవాలంటే ఒక ఖురాన్ని చూడాలి, హదీసులు చూడాలి. కానీ ఒక ముస్లింని చూసి అది ఇస్లాము లేదా ఇస్లాం అంటే ఇది అని మనం జడ్జిమెంట్ అంటే మనం ఒక జడ్జిమెంట్కి రాకూడదు, మనం ఒక నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ధర్మం సరైన విషయమే చెప్తుంది, కానీ ఆ ముస్లిం అనబడే వ్యక్తి దాన్ని పాటిస్తున్నాడో లేదో. ఒక ఇంట్లో అందరూ ఏ విధంగా అయితే సమానంగా ఉండలేరో, ఒక ఊరిలో ఒక సమాజంలో అందరూ ఏ విధంగా సమానంగా ఉండలేరో, అలానే ఈ యొక్క ధర్మం అనేది ఏదైతే ఉందో దీంట్లో మరి కొంతమంది అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. కొంతమంది అసలు పట్టించుకోరు, కొంతమంది నమాజులు చేస్తారు, కొంతమంది నమాజులు చదవరు, కొంతమంది ఉపవాసాలు ఉంటారు, కొంతమంది ఉపవాసాలు ఉండరు, కొంతమందికి ఆధ్యాత్మికతతో కొంతమంది మలుగుతారు, కొంతమంది మలగరు. అందుకే ఆ వ్యక్తులను చూసి మనం ఇది ఇలాంటిది అని డిసైడ్ చేయడానికి వీల్లేదు. అందుకే మనం ఇస్లాం గురించి తెలియాలంటే కనుక ఖురాను చదవాలి, హదీసులు కూడా చదవాలి. అప్పుడే మనం ఇస్లాం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఒక వ్యక్తి అతడు చేస్తున్న కార్యక్రమాలు చూసి అది ఇస్లాం అని మనం అనుకోకూడదు. మరి ఇస్లాం అంటే తెలియాలంటే ఖురాన్, హదీసులు ఖచ్చితంగా చదవాల్సిందే. మరి ఏది ఏమైతేనేమి ఇక్కడ కుర్బానీ ఇవ్వాలి అంటే అవి ఏవై ఉండాలో మరి ఖురాన్లో సూరా హజ్లో 22వ సూరా 28 నుంచి 34 వాక్యాలు చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే ధర్మం తెలిపిన ఈడు దాటినదే, అంటే ధర్మంలో ఏ విధంగా చెప్పబడింది ఒక జంతువుకి ఎంత ఏజ్ అయి ఉండాలి, ఎంత వయసు ఉన్నదాన్ని మనం కుర్బానీ ఇవ్వచ్చు అని ఏదైతే ధర్మంలో చెప్పబడిందో అంత ఏజ్ కలిగి ఉండాలి అని ముస్లిం హదీస్ గ్రంథం 1963లో చెప్పడం జరిగింది. మేక, గొర్రె అయితే కనుక 1 సంవత్సరం అని, పశువు అయితే 2 అని, ఒంటె అయితే 5 సంవత్సరాలు దాటి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ సంవత్సరం పూర్తి నిండిన మేక దొరకకపోతే కనుక అటువంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు 6 నెలలు గడిచిన గొర్రె కుర్బానీ ఇవ్వవచ్చు అని, అయితే అది ఆరోగ్యవంతంగా బలిసి ఉండాలని ఇలాంటి ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఆ మేక దొరికినప్పుడు ఇలా గొర్రె గురించి అది కూడా ఒక ఆప్షన్ చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం, కుర్బానీ జంతువు లోపాలు లేకుండా ఉండాలి మరియు మీరు అల్లా మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టండి అని అల్లా ఆదేశించాడు. అవి ఉత్తమంగా, వాల్యుబుల్గా, క్వాలిటీగా ఉండాలి. ఏదో కుంటిదో, గుడ్డిదో, అనారోగ్యంతో ఉందో, తక్కువ డబ్బుల్లో వచ్చేసింది కదా అని చెప్పి దేని పెడితే దాన్ని తీసుకొచ్చి కూస్తే కాదు. మన మనస్సు ఏం ఆలోచిస్తుంది, డబ్బులు ఎలా పెడుతున్నాము. అందుకే పిసినారితనం చూపించద్దు. మంచిగా డబ్బులు మనస్ఫూర్తిగా పెట్టాలి మరియు ఆరోగ్యవంతంగా ఉండాలి, బలంగా ఉండాలి. మన ఆరాధనలో కూడా క్వాలిటీ ఉండాలి. అలానే ఇది కూడా ఒక ఆరాధన ఉద్దేశంతో కొనాలా లేదా పెంచాలా, అటువంటి జంతువుని కుర్బానీగా పనికొస్తుంది. అదే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎటువంటి లోపాలు ఉండకూడదు దాంట్లో. మీరు అల్లా మార్గంలో ఏదైనా చేస్తే అది ఉత్తమమైన రీతిలో ఖర్చు పెట్టండి అని అల్లా ఆదేశిస్తూ ఉన్నారు. మీరు పొరుగువాడికి ఏదైనా దాన ధర్మాలు కనుక చేస్తే మీరు మీకోసం ఏదైతే ఇష్టపడతారో మీరు ఇతరులకి కూడా మీకు ఇష్టమైన లాంటిదే వారికి దాన ధర్మాలు చేయండి, వారికి అటువంటిదే సహాయ సహకారాలు అందించండి అని చెప్తూ ఉన్నారు. మనం మంచిది వాడుకొని, మనం క్వాలిటీది వాడుకొని, మనం క్వాలిటీది తిని
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ తక్కువగా ఉన్నది కాకుండా మన కోసం ఏదైతే ఇష్టపడతామో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడండి అని చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ కుర్బానీ జంతువు విషయంలో కూడా క్వాలిటీ అంటే మంచి ఆరోగ్యంగా ఉండాలి, విలువైనదై ఉండాలి, మరి దానికి ఉత్తమంగా ఉండాలని చెప్పడం జరిగింది. కుర్బానీ జంతువులను అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా సూరే బక్రాలోని ఖురాన్లో 2వ సూరాలోని 267వ వాక్యం నుంచి కనుక మనం చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక కుర్బానీ జంతువులను స్పష్టమైన అంగవైకల్యం కానీ ఏదైనా లోపం కానీ లేకుండా బాగా చూసుకోవాలి, ప్రవక్త కూడా ఆదేశించారు అని అబూదావుద్ హదీస్ గ్రంథం 2804, తిర్మిజీలో 1498 హదీస్లో కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి లోపాలు ఉండకూడదు. ఒకటే కన్ను ఉన్నట్లు స్పష్టమైంది అనుకోండి, అది లేకుండా అది కుర్బానీ ఇవ్వకుండా ఉంటే మంచిది. 2 రోగం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తే దాన్ని కూడా కుర్బానీ ఇవ్వద్దు. అది కుంటిదని మనకు తెలిసిందనుకోండి, దాన్ని కూడా కుర్బానీ ఇవ్వద్దు. ఎముకల్లో బలం లేదు, వీక్గా ఉందనిపిస్తే దాన్ని కూడా కుర్బానీ ఇవ్వద్దు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఖురాన్లో నసాయి హదీస్ గ్రంథంలో 4369, ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 3144 హదీస్లో కూడా చెప్పబడ్డాయి. ఈ 4 కాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలు గల జంతువుల కుర్బానీ కూడా అవి కూడా సరైనది కాదు. అంటే జంతువులు ఏదైనా లోపం ఉంటే దాన్ని కుర్బానీ ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఉదాహరణకు మొత్తానికి కళ్ళు లేనిది కానీ 1-2 కాళ్ళు లేనిది కానీ ఇంకా ఏవైనా లోపాలు ఉంటే అటువంటి వాటిని ఎలాగంటే విరిగిన కొమ్ములు కానీ తెగిన చెవి కానీ తెగిపోయిన తోక కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇవ్వకుండా మంచిగా ఉన్నదాన్ని క్వాలిటీగా ఉన్నదాన్ని ఇవ్వటం మంచిదని ఇక్కడ చెప్పే ఉద్దేశం. ఇక ఏదైనా లోపం ఉండి లేనట్లుగా స్వల్ప స్థాయిలో ఉంటే అది లోపం అనబడదు. ఇక ఇది కూడా గమనించాలన్నమాట. ఇకపోతే 4వ విషయం ధార్మిక సమయంలోనే అంటే ఖురాన్ మరియు హదీసులు ఏ సమయంలో కుర్బానీ ఇవ్వాలి, అది ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వచ్చు అని చెప్పబడిందో అప్పుడే కుర్బానీ అనేవి ఇవ్వాలి. అంటే ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదివి ఖుత్బా విని ప్రసంగం విని దాని తర్వాత వచ్చి కుర్బానీ ఇవ్వాలి. దానికంటే ముందు ఇస్తా అంటే అది కుర్బానీ కాదు. అలానే ధార్మికంగా ఏ సమయంలోనైతే జబా చేయాలి అంటే ఈదుల్ అజా నమాజ్ యొక్క ఖుత్బా అయిన తర్వాత నుండి 13వ జిల్హిజ్జా సూర్యాస్తమయానికి ముందు పండుగ నమాజ్కి ముందు జబా చేసిన వారి యొక్క కుర్బానీ పరిగణించబడదు అని బుఖారీ హదీస్ గ్రంథంలో 968లోను మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 1961లో కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క జబా చేసేటప్పుడు కొన్ని షరతులు ఉన్నాయి. కుర్బానీ ఇచ్చే వ్యక్తి కుర్బానీ జంతువును జబా చేసేటప్పుడు బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని అనాలి. బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని అనాలి. అంటే అల్లా పేరుతో జబా చేస్తూ ఉన్నాను, అల్లాయే గొప్పవాడు అని దీని యొక్క అర్థం. ఇక అల్లాహుమ్మ హాజా మిన్కా వలక తకబ్బిల్ మిన్ని అని అనాలి. అంటే ఓ అల్లా, కుర్బానీ చేయ భాగ్యం నీవే నాకు ప్రసాదించావు, నీకోసమే నేను కుర్బానీ చేస్తూ ఉన్నాను, ఓ అల్లా నా వైపు నుండి దీనిని నీవు స్వీకరించు అని దీని యొక్క అర్థం. మనం అదే ఒక సమాధుల దగ్గర, బాబాల దగ్గర, పీర్ల దగ్గర కోస్తే ఈ యొక్క దువా చదవగలుగుతామా మనం? అటువంటి కుర్బానీ అవుతుందా? ఇక్కడ మనం ఏం దువా చదువుతున్నాం? బిస్మిల్లాహు అల్లాహు అక్బర్, అల్లా పేరుతో జబా చేస్తూ ఉన్నాను, అల్లాయే గొప్పవాడు. ఇక రెండవ దువా అల్లాహుమ్మ హమ్ద్ అజా అనేటటువంటి ఒక దువా చదివాం. అదేంటి దాని యొక్క అర్థమేంటి? ఓ అల్లా, కుర్బానీ చేసే భాగ్యం నీవే ప్రసాదించావు. ఎవరు ప్రసాదించారు? బాబాలు పీర్లా కాదు కదా. ఓ అల్లా, కుర్బానీ చేసే భాగ్యం నీవే ప్రసాదించావు, నీకోసమే ఈ కుర్బానీ చేస్తూ ఉన్నాము, ఓ అల్లా నీ వైపు నుండి దీనిని నీవే స్వీకరించు అని దీని యొక్క అర్థం. ఇది బుఖారీ హదీస్ గ్రంథం 5565 హదీసు, ముస్లిం హదీస్ గ్రంథం 1967, దార్మీలో 1989లో చెప్పడం జరిగింది. జబా చేసేవారు ఇతరులైతే కనుక మిన్ని అనే చోట మిన్హు అనాలి అనమాట. జబా చేసేవారు ఇతరులైతే కనుక
మిన్ని అనే చోట ఈ యొక్క దువాలో ఎక్కడైతే మిన్ని అన్నామో అక్కడ ఏదైతే అల్లాహుమ్మ హజా మిన్కా వలక అల్లాహుమ్మ తకబ్బుల్ మిన్ని అని అన్నామో ఆ మిన్ని అనే చోట వేరే వాళ్ళు కనుక కుర్బానీ చేస్తున్నట్లయితే మిన్హా అని అనాలి అని చెప్పడం జరిగింది. ఇక రక్తం, రెండో విషయం ఏంటంటే ఈ యొక్క కుర్బానీ చేసేటప్పుడు రక్తం అనేది పారిపోవాలి, రక్తం మొత్తం వెళ్ళిపోనియాలి. రక్తాన్ని తినొద్దు త్రాగొద్దు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది, దాన్ని హరాంగా చెప్పడం జరిగింది. రక్తాన్ని పారిపోనియాలి అంటే రక్తం చెల్లి వేగంగా వెళ్తున్నప్పుడు పదునైన ఆయుధంతో జబా చేయాలి. ఇది కూడా ఒక విషయం. ఇంకోటి, మనం ఏదైతే జబా చేస్తున్నామో ఆ కత్తి చాలా పదునుగా ఉండాలి, తేజుగా ఉండాలి. ఎందుకంటే ఆ జంతువుకి నొప్పిగా బాధగా అని ఎక్కువసేపు తెలియకూడదు దానికి. మరియు దానిని ఏదైతే జబా చేసే జంతువు ఉందో దాన్ని ఇతర జంతువుల ముందు కూడా దాన్ని కొయ్యకూడదు, దాన్ని జబా ఇవ్వకూడదు. ఇతరుల జంతువులకి వాటిల్లో కూడా ఆలోచనలు కలుగుతాయి, అవి కూడా చూస్తూ ఉంటాయి, వాటికి కూడా ఆలోచన ఉంటుంది, వాటికి కూడా ఈ యొక్క బాధ భయం అనేది తెలియకూడదు. అందుకోసం వేరే జంతువుల ఎదురుగా ఇంకో కుర్బానీ జంతువుని కుర్బానీ చేయకూడదు. అయితే మరియు ఎముక ద్వారా చేసిన దంతం ద్వారా చేసిన కత్తులు ఏవైనా ఉంటే వాటిని వాడకూడదు. మరియు ఈ యొక్క గోర్లను కూడా ఈ యొక్క జబా విషయంలో వాడకూడదు అని, ఎముక ద్వారా దంతం ద్వారా చేసిన కత్తులు చాకులు కూడా కుర్బానీ సమయంలో వాడకూడదని బుఖారీ హదీస్ గ్రంథం 2488, ముస్లిం హదీస్ గ్రంథం 1968లో చెప్పడం జరిగింది. కత్తిని జంతువు కళ్ళ ముందు, జబానే కాదు, కత్తిని జంతువు కళ్ళ ముందు లేదా జంతువు చూస్తూ ఉన్నప్పుడు దాని ఎదురుగా కత్తిని కూడా పదును పెట్టొద్దని, ఒక జంతువు ముందు మరో జంతువును కూడా జబా ఇవ్వకూడదని ఇది నోటెడ్గా చెప్పడం జరిగింది. ఇక మూడో విషయం, నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి. అంటే ఒక కుర్బానీ ఇస్తూ ఉన్నప్పుడు ఎక్కడ దేనిని కోస్తే దేనిని కనుక జబాయిస్తే ఎక్కడ ఈజీగా అది జరుగుతుందో అటువంటిది తెలుసుకోగలిగి ఉండాలి. అలానే అంత ఈజీగా దాన్ని చేయాలి. కనీసం రక్తం వేగంగా 2 రక్త నరాలు కోయాలి. ఇంకా శ్వాసనాళం మరియు ఆహార నాళం కోయాలి. ఇటువంటి నాలెడ్జ్ తెలుసుకొని ఉంటే ఇంకా మంచిది. జబా చేసే ముందు జంతువును కిబ్లా వైపు పడుకోబెట్టాల. జంతువును ఎడమవైపు అంటే జంతువు కిబ్లా వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి, ఎడమ వైపుకు పడుకోబెట్టాలి. కుడి భుజానికి దగ్గర తన కాలు పెట్టి జబా అనేది చేయాలన్నమాట. జబా చేసే వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలంటే అతడు మతిస్థిమితం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కాకుండా మతిస్థిమితం కలిగిన మంచి వ్యక్తి మంచి అన్ని ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే ఆ ఇంట్లో ఒక మంచి అంటే ఆ ఇంట్లో మంచిగా ఉన్నటువంటి వ్యక్తితోటి, అంటే అన్ని ఆలోచనలు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, లేదా మతిస్థిమితం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి మంచి అన్ని తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తితో జబా చేస్తే ఇంకా మంచిది. ఇక అంటే పిచ్చివాడు లేదా ఏమీ తెలియని బాలుడు కాకుండా ఎవరైనా కొంచెం పెద్ద మనుషులు జబా చేస్తే ఇంకా మంచిదని దీని యొక్క అర్థం. ఇక కొన్ని విషయాలు మనం శ్రద్ధ వహించాలని చెప్పడం జరుగుతుంది. 1, కుర్బానీ చేసే శక్తి ఏమాత్రం లేని వారు కూడా కుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఎలా? ఒక సహాబీ వద్ద పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు, అదే వారి జీవనాధారం. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు అతనికి ఏం చెప్పారంటే, నీవు పండగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి కింద వెంట్రుకలు, గోళ్ళు తీసుకో, ఇదే నీ కోసం కుర్బానీ చేసిన పుణ్యంతో సమానం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ నసాయి హదీస్ గ్రంథం 4365, అబూ దావుద్ 2789లో ఉంది. కానీ కొందరు పండితులు ఈ హదీస్ను జయీఫ్ అని కూడా చెప్పారు, అంటే ఇది సరైనది కాదని కూడా చెప్పారు. కానీ ఆకిబ్ అహ్మద్ షాకిర్, ముస్నద్ అహ్మద్, మహక్కికి మరియు నసాయి యొక్క షరీహ్ సహా అని అన్నారు. ఏదేమైతేనేమి మనం సాధ్యమైనంత వరకు కుర్బానీ ఇవ్వడం కోసమే ప్రయత్నించాలి. ఇక రెండవది, స్త్రీలు కూడా కుర్బానీ జంతువులను జబా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఒక మగవారే కాదు, ఆడవారు కూడా ఈ యొక్క జాన్వర్ని అంటే జంతువుని వారు కూడా కుర్బానీ జబా చేయవచ్చు, వారు కూడా కట్ చేయవచ్చు, జబా చేయవచ్చు అని చెప్పారు అని మరి ఇబ్నే మాజా హదీస్ గ్రంథం 3182 హదీస్లో మరియు బుఖారీ హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది.
ఇక ఇంకో విషయం, మూడో విషయం, కుర్బానీ మాంసం, తోలు, ఇటువంటివి ఏవైనా సరే జంతువు జబా చేసిన వ్యక్తి మజ్దూరీగా ఇవ్వకూడదు. అంటే మనం జబా చేసేస్తాం, కానీ ఆ యొక్క మటన్ కొట్టడం కోసం వేరే ఒక వ్యక్తిని, మటన్ కొట్టే వ్యక్తిని మనం తెచ్చుకుంటాం. ఆ వ్యక్తికి జీతంగా, డబ్బులుగా ఈ యొక్క కుర్బానీ మాంసాన్ని లేదా ఈ యొక్క కుర్బానీ యొక్క చర్మాన్ని దాన్ని డబ్బులుగా వారికి ఇవ్వకూడదు. ఇస్తే గిఫ్ట్గా ఇస్తే అది వేరే విషయం, గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు, లేదా ఇంకేదైనా దాన ధర్మాలు లెక్క ఇచ్చుకోవచ్చు. అంతేగాని దానిని ఈ యొక్క డబ్బుల్లో కలపకూడదు. అతడికి సపరేట్గా అతడి యొక్క డబ్బు ఇవ్వాలి. దీనితో బేరం ఆడకూడదు. నీకు నేను చర్మం కూడా ఇస్తా, కొంచెం మాంసం కూడా ఇస్తా, మరి డబ్బులు తగ్గి అని ఈ విధంగా కొంతమంది మాట్లాడుకోవచ్చు. అలా చేయకూడదు అనమాట. నేను నీకు చర్మం నీకే ఇస్తా, మరియు ఈ యొక్క బకరాలో కొన్ని అవయవాలు, కొన్ని పాటలు నీకు ఇస్తా, మరి నువ్వు కొంచెం తగ్గి అని ఆ విధంగా ఆ వ్యక్తితో మాట్లాడకూడదు. ఆ విధంగా ఈ యొక్క జంతువులని మాంసాన్ని కానీ చర్మాన్ని కానీ ఆ విధంగా ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. కుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువు జబా చేసిన వ్యక్తికి మజ్దూరీగా, జీతంగా ఇవ్వకూడదు, కానీ బహుమానంగా ఇస్తే పర్వాలేదు అని బుఖారీ హదీస్ గ్రంథం 1716, ముస్లిం హదీస్ గ్రంథం 1317లో ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది. ఒకవేళ తోలు మన సొంత ఉపయోగానికి తోలు ఉపయోగించుకున్నా కూడా అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అప్పట్లో ఎడారి ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాలలో తోలుని, మేకతోలు కానీ, గొర్రెతోలు కానీ, పశువుతోలు కానీ, ఒంటెతోలు కానీ అనేక రకాల కార్యక్రమాలకి వారు ఉపయోగించుకునే వాళ్ళం అనమాట. ఇక కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు ఏంటి, వాటిని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనే కొన్ని విషయాలు కూడా మనం చూడడానికి ప్రయత్నిద్దాం. కొందరు స్వయంగా తమ కుర్బానీ చెయ్యరు, మృతుల వైపు నుండి చేస్తారనమాట. అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను నా వైపు నుంచి కుర్బానీ చేయకుండా ఎవరో ఒక చనిపోయిన వ్యక్తి తరపు నుంచి నేను కుర్బానీ చేస్తాననుకోండి, అది సరైన పద్ధతేనా? ఇప్పుడు నేను బ్రతికి ఉన్నా, నేను జీవించి ఉన్నా, నా పైన ఏ హక్కులు ఉన్నాయో ముందుగా నేను బ్రతికి ఉన్న ఒక మానవుడిగా నా కుర్బానీ నేను చేయాలి. ఇది వదిలేసి ఒక చనిపోయిన మృతుడి పేరు మీద నేను చేస్తానంటే అది సరేనా? దానికోసం ఇది తప్పు మరియు ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధం. మృతుల వైపున కుర్బానీ చేయటం అన్నదే భేదాభిప్రాయం గల ఒక సమస్య అట. ఇక స్వయంగా తన వైపు నుండి వదిలేసి, తన వైపు నుంచి ఈ యొక్క కుర్బానీ పద్ధతిని వదిలేసి కుర్బానీ అంటే ఆ యొక్క మృతుల వైపు నుండి కుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడు అనుమతి ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. కొంతమంది అనుమతి ఇచ్చుండొచ్చు. కొంతమంది ఎలా, ముందు నీ తరపున కూడా కుర్బానీ చెయ్యి, ఒకటి చనిపోయిన వారి పేరు మీద కూడా ఒకటి చెయ్యి అని ఎవరైనా చెప్పుండొచ్చేమో. కానీ మన తరపున వదిలేసి ఉట్టి చనిపోయిన వారి పేరు మీద చేస్తా అంటే మాత్రం చాలామంది ఒప్పుకోలేదని చెప్పడం జరిగింది. ఇక మృతుల వైపున కుర్బానీ యొక్క 3 రకాలు ఉన్నాయట. ఏంది, ఎవరైనా మృతుడు చనిపోయిన వ్యక్తి తరపున ఎవరైనా కుర్బానీ చేయొచ్చా? దీని గురించి కుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటి వారిలో బ్రతికి ఉన్న మరియు చనిపోయిన వారందరి వైపున అని సంకల్పించుకోవడం చేయొచ్చట. అంటే ఇప్పుడు నేను కుర్బానీ ఇస్తున్నాను అనుకోండి, వల్ల నేను నా కుటుంబ సభ్యుల తరపున మరియు నా కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వ్యక్తులందరి తరపున కూడా నేను ఈ కుర్బానీని నేను మీకు సమర్పిస్తున్నాను అని ఈ విధంగా చేసుకోవచ్చు అని ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 3112లో చెప్పడం జరుగుతుంది. ఇక రెండో విషయం, చనిపోయిన వ్యక్తి వసియత్ చేసి పోతే అతని వైపున కూడా కుర్బానీ చేయొచ్చట. అంటే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనుకోండి, అందుకే చనిపోతే కేవలం ఆస్తిపాస్తులు పంచుకోవడమే కాదు, ఇక్కడ చనిపోయేటే మన తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ చనిపోతే కొన్ని హక్కులు ఉంటాయి. తల్లిదండ్రులు చనిపోతే వారు చేసిన అప్పులు ఉంటే ఆ అప్పులు తీర్చాలి. దాని తర్వాత మన ఇంట్లో ఆడవారు ఎవరైనా పెళ్ళిళ్ళు అయిపోయినా లేకపోతే ఎవరైనా ఆడవారు ఉంటే వారి ఆస్తి కూడా వారికి ఇవ్వాలా. దాని తర్వాత అప్పుడు మగపిల్లలు ఉంటే అప్పుడు ఆస్తి పంచుకోవాలా. మరియు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి రూల్స్. మరియు తల్లిదండ్రులు చనిపోతే వారు మిగిలిపోయిన ఉపవాసాలు ఏవైనా ఉంటే ఆ యొక్క ఉపవాసాలను పాటించడం కానీ, ఇంకా వారి తరపున సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా చేయడం కానీ,
ఇవే కాకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తి బతికి ఉన్నప్పుడు ఒకవేళ నేను చనిపోతే కనుక నా తరపున మీరు కుర్బానీ ఇవ్వండి అని ఇటువంటిది ఏదైనా తన కుటుంబాన్ని కోరితే అప్పుడు కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి వసియత్ చేసిపోతే అతని వైపున కూడా కుర్బానీ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే అతని వసియత్ లేకుండా అతని వైపున చేయడాన్ని కొందరు పండితులు సదకా అంటే దాన ధర్మాలతో సమానంగా లెక్కించి యోగ్యం సరే అని చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలోనే ఆయన బ్రతికి ఉండంగానే మొహమ్మద్ సల్లం గారు బ్రతికి ఉండంగానే ఆయన యొక్క ఒక భార్య అయినటువంటి హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా గారు కానీ మరియు ఆయన సంతానంలో ముగ్గురు కొడుకులు ఆల్రెడీ ఇంతకాలం అయిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మరి అయినా సరే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నడూ కూడా వారి తరపున కుర్బానీ చేయలేదు. అందుకు సదకాగా పరిగణించి చేయడం కూడా సహీ అని అనిపించదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి మన దగ్గర అయితే మన ముంగట ఖురాన్ ఉంది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం హదీసులు కూడా ఉన్నాయి. మరి ఎవరిపైన బలవంతం లేదు. మరి ఎవరు ఖురాన్ మరియు హదీసులు నమ్ముతారో వారు వాటి ప్రకారం జీవిస్తే మాకు పుణ్యాలు లభిస్తాయని ఎవరైతే అనుకుంటారో వారు మరి చేసుకోవచ్చు. అందుకే ఇక ఇంకో విషయం ఏమిటంటే జంతువును జబా చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జబా చేయడం తప్పు అని చెప్పడం జరిగింది. అలాగే ఒక సంవత్సరం తండ్రి పేరున, మరో సంవత్సరం తల్లి పేరున, ఆ తర్వాత ఏడాది ఒక కొడుకు పేరు మీద ఇలా చేయడం కూడా తప్పే. ఇంటి బాధ్యతలు ఎవరో వారి పేరునే కుర్బానీ జరుగుతుంది. ఇంట్లో ఎవరైతే ఎక్కువగా బాధ్యతగా లేకుంటే పెద్ద వ్యక్తిగా ఉంటారో వాళ్ళ తరపునే ఆ యొక్క కుర్బానీ జరుగుతుంది. కానీ పుణ్యం ఇంటి వారందరికీ వస్తుంది అని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా అనేక విషయాలు అల్హమ్దులిల్లా ఇలాంటి కుర్బానీకి సంబంధించిన అనేక ప్రశ్నలు సమాధానాలు ఇంతకుముందు కూడా మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్లో అనేక ప్రశ్నలు మరియు సమాధానాలు చాలామంది అడిగిన వాటికి కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మా యొక్క భార్య బిడ్డలను మరి తల్లిదండ్రులను బంధుమిత్రులను స్నేహితులను మా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల, అల్లా మేమందరం అందరితో కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకళ్ళ దప్పికల నుంచి అంటు రోగాల నుంచి అల్లా వడ్డీ నుంచి షిర్కు నుంచి బిదాతుల నుంచి అల్లా అనేక రకాల ఆశలు కోరికలు ఆపదలు యాక్సిడెంట్లు అనేక రకాల ఇబ్బందులు నుంచి వీటన్నిటి నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులందరినీ రక్షించడం వల్ల ఎవరైతే ప్రార్థించమన్నారో ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఎవరి తరపున అయితే మేము ప్రార్థించవలసిన బాధ్యత ఉందో వాళ్ళందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమేన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంతి శక్తులు కురిపించడం వల్ల అదేవిధంగా అల్లా మీ యొక్క సహాబాలందరిపైన మీ యొక్క ప్రవక్తలందరిపైన ఆ ప్రవక్తల యొక్క సహాబాలందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దాసులందరూ ఎవరైతే నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు హజ్జుమ్రాలు చేశారో చేస్తున్నారో చేయబోతున్నారో నీ మార్గంలోకి ఎవరైతే వస్తున్నారో నీ మార్గంలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై శాంతి శుభాలు కురిపించిన విధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన కూడా శాంతి శుభాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపాయించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహు అక్బర్.